వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో డిసెంబర్ 11, 2025లో షిఫ్ట్ 2లో వచ్చినటువంటి పేపర్ 1కి సంబంధించి పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 16th క్వశ్చన్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. మ్యాథమెటిక్స్ చూడండి ఒకసారి. ఇక్కడ క్వశ్చన్ 16th ఇక్కడ మనకు 106 ఉంది. సో ఇక్కడ ద రిమైండర్ వెన్ 2x cube plus x square minus 2x minus 1 is divided by x plus 1 is 2x cube plus x square x minus 2x minus 1 x plus 1 చే భాగించగా వచ్చు శేషం ఎంత, రిమైండర్ ఎంత అని అడుగుతున్నాం. సో మనకిది ఒకసారి మనం పాలినామియల్ రాసుకున్నట్లయితే p of x is equal to 2x cube plus x square minus 2x minus 1. సో ఎక్స్ ప్లస్ 1 చే భాగించాలి. డివైజర్ ఎక్స్ ప్లస్ 1 కాబట్టి ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 రాసుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో పీ ఆఫ్ -1 వాల్యూ ఎంత అనేది ఒకసారి చూసినట్లయితే 2 ఇంటూ -1 క్యూబ్ ప్లస్ -1 స్క్వేర్ -2 ఇంటూ -1 -1. సో 2 ఇంటూ -1 క్యూబ్ మనకి ఎక్స్పోనెంట్లో -1 వచ్చినప్పుడు ఎక్స్పోనెంట్లో ఆడ్ నెంబర్ ఉంటే -1 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే +1 వస్తుంది. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది 2 అనేది +1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -1. సో -2 +1 +2 -1. సో ఆల్ మైనస్ ప్లస్లు క్యాన్సిల్ అయినా కూడా 0 మనకు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ ప్లస్ 1 చే భాగించగా వచ్చే శేషం 0. సో ఎక్స్ ప్లస్ 1 ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్, గివెన్ పాలినామియల్. సో 3 is our answer. Third one, 0 is the answer. ఇక్కడ చూడండి, ఇన్ ఏ స్కూల్ 100 meters రన్నింగ్ కాంపిటీషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ABCD participated. In the race, D is 7 meters away from the end line. B is 5 meters back to D. C is 10 meters back to D. And A is 9 meters back to B. How far A has to run to reach the end line in meters? ఒక పాఠశాలలో 100 మీటర్ల పరుగు పందెం జరుగుతూ ఉంది. ఆ పరుగు పందెంలో ABCD పాల్గొన్నారు, 4 పాల్గొన్నారు. D చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు D ఇచ్చిండి. ఇక్కడ మనం ABCD మనం రాసుకున్నట్లయితే D అనేది 7 మీటర్ల దూరంలో ఉన్నారు చివరి గీతకు. లాస్ట్ గీతకు D 7 మీటర్ల దూరం ఉంది. B D కంటే 5 మీటర్ల వెనుకున్నాడు. B అనేటైనా D కంటే ఇట్లా వరుసగా రాసుకుంటే సింపుల్గా అవుతుంది. B D కంటే 5 మీటర్ల వెనకాల ఉన్నాడు అంటే చివరి గీతకి ఎంత ఉంటాడు? ఇక్కడ 7. ఆల్రెడీ D అనేటైనా 7 మీటర్ల వెనకాల ఉన్నాడు, చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉన్నాడు. కాబట్టి B D కంటే 5 మీటర్ల వెనుకుండు కాబట్టి ఇతను మొత్తం 12 మీటర్ల వెనుకకు వస్తాడు. B Dతో కంపేర్ చేసినప్పుడు 12 మీటర్ల వెనుకున్నాడు చివరి గీతకు, ఈయన 7 మీటర్లు ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఇంకా C Dకు 10 మీటర్ల వెనుక, C అని 10 మీటర్ల వెనుక ఉంది కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు C 17 మీటర్లు అవుతాడు వెనుక గీతకు, చివరి గీతకు. A B కంటే 9 మీటర్లు వెనుక ఉన్నాడు. A B కంటే 9 మీటర్లు, Bతో కంపేర్ చేసుకోవాలి. 9 మీటర్ల వెనుక అంటే ఆల్రెడీ B 12 మీటర్ల వెనుకుండు కాబట్టి ఇంకా B కంటే 9 మీటర్ల వెనుక అంటే ఇది 21 మీటర్లు వెనుక వచ్చేస్తుంది. ఏ చివరి గీతను చేరడానికి ఇంకా ఎంత దూరం పరిగెత్తాలి? ఇప్పుడు ఏకి వచ్చేసింది చూడండి, ఎంత దూరంలో ఉన్నాడు చివరి గీతకు? ఏ 21 మీటర్స్. సింపుల్ అయిపోయింది మనం. 21 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 17th క్వశ్చన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, 21 meters. చూడండి ఇక్కడ క్వశ్చన్ 5 మీటర్ల పొడవు అంటే 5 స్క్వేర్ ఫ్లవర్ బెడ్స్ ఈచ్ ఆఫ్ సైడ్ ఫ్లవర్ బెడ్ ఈచ్ ఆఫ్ సైడ్ 1 meter ఆర్ డగ్ ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ 5 meter లాంగ్ అండ్ 4 meters వైడ్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ దట్ ఈజ్ నాట్ కార్పెటెడ్ ఇన్ స్క్వేర్ మీటర్స్? 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు ఉన్న భూమిలో
1 మీటర్ భుజం గల 5 చదరపు ఫ్లవర్ బెడ్లు పూల తోటలు తవ్వబడ్డాయి. మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత అంటుంది. ఆల్రెడీ యాక్చువల్గా 5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పున్న భూమి వైశాల్యం ఎంత అవుతుంది మనకు 20 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. 5 4 జా 20, అది రెక్టాంగిల్ కాబట్టి. ఆ భూమిలో నుంచి 1 మీటర్ భుజం గల చదర ఫ్లవర్ బెడ్లు ఎన్ని ఉన్నాయి, తవ్వబడ్డాయి. ఎన్ని తవ్వబడ్డాయి? 1 మీటర్ భుజం గల 5, 1 మీటర్ భుజం ఉన్న 5 అంటే 1 × 5 అంటే 5 ఫ్లవర్ బెడ్లు తవ్వబడ్డాయి. మిగిలిన వైశాల్యం ఎంత అంటాడు 20 - 5 15 చదరపు మీటర్లు వస్తుంది మనకు. సో ఎక్కడుంది ఆన్సర్? ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 19లో ఏ వైర్ ఈజ్ బెంట్ in the shape of square of side 10 meters if the wire is rebent into a rectangle of length 12 centimeters. Find the breadth. ఒక వైరు 10 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారంగా వంచినారు అంటే ఒక వైర్ను 10 మీటర్ల భుజం గల చతురస్రాకారంగా వంచురు అంటే చతురస్రం యొక్క భుజం 10 10 10 వచ్చింది. సో ఇక్కడ ఏమన్నారు, అదే వైర్ను 12 సెంటీమీటర్ల పొడవు గల దీర్ఘచతురస్రం తీసుకున్నట్లయితే అదే వైర్ తోటి దీర్ఘచతురస్రంలో మనకు 12 మీటర్ల పొడవు వచ్చింది, వెడల్పు ఎంత అంటున్నారు. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏమర్థం చేసుకోవాలి, చతురస్రాకారంగా వంచారు కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత చూడాలి. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అవుతుంది 4A కదా, 4A అంటే 40 మీటర్స్ వస్తుంది చతురస్రం చుట్టుకొలత. ఈ 40 మీటర్స్ ఉన్న వైర్ తోటి దీర్ఘచతురస్రాన్ని తయారు చేయడం జరిగింది. ఆ కొలతలో ఎలాంటి మార్పు లేదు. సో ఇక్కడ దీర్ఘచతురం పొడవు 12 అయింది, మరి వెడల్పు ఎంత అని అంటే పొడవు 12 ఉన్నప్పుడు దీనికి పెరిమీటర్ చుట్టుకొలత సూత్రం 2 × L + B ఎంత ఉంది మనకు 40. L ఎంత మనకు 12 + B = 40. సో ఇక్కడ 12 + B = 40/2. 12 + B = 20. B = 20 - 12 అది = 8 మీటర్స్ వస్తుంది. 8 మీటర్స్ ఎక్కడుంది మనకు? సి ఈజ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ వైరు ఫస్ట్ చతురస్రం తయారు చేశారు కాబట్టి చతురస్రం చుట్టుకొలత ఎంత ఉంటుందో అదే వైర్ తోటి దీర్ఘచతురస్రం తయారు చేశారు కాబట్టి దీర్ఘచతురం యొక్క చుట్టుకొలత కూడా అంతే ఉంటుంది అనేది కాన్సెప్ట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20లో ద హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ 14 centimeters and its curved surface area is 264 centimeters square. The volume of the cylinder is in cubic centimeters. ఒక స్తూపం యొక్క ఎత్తిచ్చిండు మనకు హెచ్ ఇచ్చిండు 14 సెంటీమీటర్స్. దాని వక్రతల వైశాల్యం అన్నాడు. ప్రకృతల వైశాల్యం ఏంటి? మన వక్రతల వైశాల్యం 25RH. స్తూపం యొక్క ప్రకృతల వైశాల్యం 25RH ఎంత ఇచ్చిండు? 264 ఇచ్చిండు. ఇందులో ఆల్రెడీ హెచ్ ఇచ్చిండు కాబట్టి మనం హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే పై వాల్యూ 22/7 కాబట్టి ఆర్ అలాగే ఉంటుంది. హెచ్ 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 264. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు అన్ని వాల్యూస్ అటు సైడ్ తీసుకెళ్తే మనం 264 × 7/22 బైలోకి వస్తుంది. 2 కూడా బైలోకి వస్తుంది, 14 కూడా బైలోకి వస్తుంది. 22 22 14 అన్ని బైలోకి వస్తే 7 ఒకటి న్యూమరేటర్లోకి వెళ్ళిపోయింది. 7 1 జా 7 2 జా. ఇక్కడ 11 టేబుల్ చూద్దాం. 22 టేబుల్ ఏమన్నా క్యాన్సర్ 22 టేబుల్ కూడా వస్తుంది. 22 1 జా 22 1 జా 22 4 మిగులుతుంది. 44 22 2 జా. సో ఇక్కడ 2 1 జా 2 6 జా అగైన్ 2 1 జా 2 3 జా. సో ఆర్ ఈక్వల్ టు 3 మనకు. R3 కాబట్టి ఏమడిగాడు మనకు? వాల్యూమ్ అడిగిండు. వాల్యూమ్ ఏంటి? 5R²H. సో వాల్యూమ్ స్తూపం వాల్యూమ్ 5R²H కాబట్టి 5 × 22/7. R అంటే 3², H అంటే 14. 7 1 జా 7 2 జా. సో 22 × 9 × 2. 9 2 జా 18. 22 × 18. 396. 22 × 18
ఈజ్ ఈక్వల్ టు 396 క్యూబిక్ సెంటీమీటర్స్. ఎక్కడ ఉంది అది ఆప్షన్? మనకు 396 is the second is the right answer. So 396 square cubic centimeters is the volume of the cylinder. చూడండి ఇక్కడ maximum number of line segments that can be drawn between 6 points in a plane if which no 3 points are in a straight line. లైన్ సెగ్మెంట్స్ ఎన్ని డ్రా చేయొచ్చు అంటుంది. ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుండా ఉండునట్లు ఉన్న ఒక తలంలోని 6 బిందువుల ద్వారా గీయగల గరిష్ట రేఖాఖండముల సంఖ్య. 6 బిందువులు అంటుంది ఇక్కడ మనం. 6 పాయింట్స్ తీసుకొని ఏ 3 పాయింట్స్ కొలినియర్ కాదు అంటే ఒకే సరళ రేఖలో లేవు అంటే డిఫరెంట్గా ఉన్నాయి. వాటిలో రేఖాఖండం అంటే 2 బిందువులను కలుపుతూ గీసేదాన్ని మనం రేఖాఖండం అంటాం. ఎన్ని రేఖాఖండాలు గీయొచ్చు అని అడుగుతున్నాం. సో ఇక్కడ చూడండి ఇట్లా 6 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఉంది మనకు n ఇంటూ n మైనస్ 1/2. సో 6 పాయింట్స్ ఇచ్చింది కాబట్టి 6 ఇంటూ 6 మైనస్ 1/2, 6 ఇంటూ 5/2, సో 15. గరిష్ట రేఖాఖండముల సంఖ్య 15. కనిష్టం 15 కంటే లోపల ఎన్నైనా గీస్తాం. కనిష్టం అంటే గరిష్టంగా మనం 15 రేఖాఖండాలను గీయొచ్చు 6 బిందువుల ద్వారా పోతున్నప్పుడు. సూత్రం n ఇంటూ n మైనస్ 1/2. 7 బిందువులు అన్నప్పుడు కూడా ఫార్ములా అప్లై చేస్తే మనకు వచ్చేస్తుంది సింపుల్గా. ఫాల్స్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని అంటే the measure of an acute angle greater than 90 degrees, the measure of an obtuse angle greater than 90 degrees, the measure of a reflex angle greater than 180 and less than 360, the measure of one complete revolution greater than 360. క్రింది వాటిలో అసత్య ప్రవచనములు ఏవి? అల్పకోణం కొలత 90 కంటే ఎక్కువ అన్నాడు, అధిక కోణం కొలత 90 కంటే ఎక్కువ అన్నాడు. ఇక్కడ ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఫాల్స్ ఉంటుందని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అల్పకోణం కొలత 90 కంటే ఎక్కువ అంటుండు, అధిక కోణం కొలత కూడా 90 కంటే ఎక్కువ అంటుండు. కాబట్టి ఈ రెండిట్లలో ఒకటి మనకు అసత్య ప్రవచనం ఉంటుంది ఏదో ఒకటి. పరావర్తన కోణం కొలత 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. మనం కోణాలు ఈజీగా చెప్పొచ్చు. 0 నుంచి అంటే 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉంటే అల్పకోణం అంటాం. కాబట్టి 90 కంటే ఎక్కువ అంటుంది కాబట్టి ఇది అసత్య ప్రవచనమే. అధిక కోణం కొలత 90 కంటే ఎక్కువ రైటే. పరావర్తన కోణం మనం 180 కంటే ఎక్కువ ఉంటుంది, 360 కంటే తక్కువ ఉంటుంది. ఓకే రైటే, ఇది కూడా రైటే. పూర్తి భ్రమణ కోణం కొలత, పూర్తి భ్రమణ కోణం అంటే 360 ఉండాలి, కానీ 360 కంటే ఎక్కువ అంటుండు, ఇది కూడా రాంగ్. మరి మనకి ఇక్కడ ఏది రైట్ అనేది ఒకసారి చూసినట్లయితే మనకు ఏ రాంగ్ వచ్చింది, డి రాంగ్ వచ్చింది. అవి ఎక్కడుంది? ఏ డి రాంగ్ అనేది 4 ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 22 క్వశ్చన్ నెంబర్ 22. 23 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏబిబిసి రేఖాఖండం అంటే సైడ్స్ అండ్ సిఏ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి దెన్ క్వశ్చన్ మార్క్. ఏబిబిసి మరియు సిఏలు త్రిభుజంకు భుజాలు అయినచో, త్రిభుజ భుజాలను త్రిభుజ అసమానత్వ నియమం మనకు తెలుసు, ఇన్ఈక్వాలిటీ రూల్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2 థర్డ్ సైడ్, దట్ ఈస్ ద కండిషన్. అంటే ఏవైనా త్రిభుజంలో ఏవైనా 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. త్రిభుజం ఏబీసీ మనం తీసుకున్నట్లయితే మనకి ఈ కండిషన్ రావాలి, ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2 ఏసీ రావాలి. అంటే ఇక్కడ వచ్చింది ఆ సిఏ, ఇది వచ్చింది చూడండి, ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 2 సిఏ వచ్చింది. ఇది లెస్ దాన్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. బీసీ మైనస్ సిఏ గ్రేటర్ దాన్ వచ్చింది, గ్రేటర్ దాన్ రావద్దు. సమ్ చేసినా గ్రేటర్ దాన్ రావలేదు, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మైనస్ రావాలి, లెస్ దాన్ రావాలి. సో ఇక్కడ ఏబీ ఎక్కువ అంటుండే, ఏబీ ఎక్కువ ఉండదు, ఏబీ తక్కువ ఉండాలి, ఇది కూడా రాంగే. సో మనకు ఆప్షన్ ఏంది? 4th ఈజ్ ద రైట్ ఆన్సర్ అకార్డింగ్ టు ఇన్ఈక్వాలిటీ రూల్ ఆఫ్ ది ట్రయాంగిల్. త్రిభుజ అసమానత్వ నియమం ప్రకారం ఏ 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే
ఎక్కువ ఉండాలి. ఏ రెండు భుజాల భేదం మూడో భుజం కంటే తక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24. Question number 24, 114, 24. A measure of diagonals of a rhombus are 24 units or 10 units. Then measure of its side is units. ఒక రాంబస్ యొక్క కర్ణంల కొలతలు 24 యూనిట్లు మరియు 10 యూనిట్లు అయిన ఆ భుజము దాని భుజం కొలత యూనిట్లు అంటారు. సో రాంబస్ అంటే రాంబస్ యొక్క ధర్మాలు మనకు తెలుసు. 4 భుజాలు సమానంగా ఉంటాయి, ఎదుటి కోణాలు సమానం, కర్ణాలు అసమానంగా ఉంటాయి. రాంబస్ మనం గీసినట్లయితే చూడండి ఇక్కడ ఒక కర్ణం కొలత 24 ఇచ్చింది కాబట్టి ఇది మనకు 12 అవుతుంది. ఇంకోటి 10 ఇచ్చింది కాబట్టి 5 అవుతుంది. హాఫ్ ఉంటాయి. కర్నల్ బైసెక్టర్స్, డయాగ్నల్స్ ఆర్ బైసెక్టర్స్. సో ఇక్కడ రాంబస్ అనేది కర్ణాలతో మనం రాంబస్ను కర్ణాలు కూడా గీసినట్లయితే 4 లంబకోణ త్రిభుజాలు వస్తాయి మనకు. 1, 2, 3, 4 వస్తాయి. 4 లంబకోణ త్రిభుజంలో ఏదైనా లంబకోణ త్రిభుజం తీసుకోవచ్చు. ఇది కూడా 12 అవుతుంది మనకు, అప్పుడు ఇది కూడా 5 అవుతుంది. ఏ లంబకోణ త్రిభుజం తీసుకున్నా 1 12, 1 5 ఇది కారణం అవుతుంది. అప్పుడు ఇక్కడ లంబకోణం ఏర్పడదు కాబట్టి 12, 5 ఉన్నప్పుడు మరి ఆ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనం ఏం రాస్తాం? కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆన్ అదర్ 2 sides యూజింగ్ పైథాగరస్ థీరం. సో ఇక్కడ మనం 5, 12 పైథాగరన్ ట్రిప్లెట్స్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే 13 వస్తుంది మనకు. 5, 12, 13. 13 ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే. ఒకసారి సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ AD² ఈజ్ ఈక్వల్ టు 12² ప్లస్ 5² అని రాస్తాం. 12² అంటే 144. పైథాగరస్ థీరం ప్రకారం 25, 169 వస్తుంది. 169కి స్క్వేర్ రూట్ మనకు AD² 169 కాబట్టి ADకి అంటే రూట్ ఆఫ్ 169 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 13 వస్తుంది. సో ప్లస్సే మనం కన్సిడర్ చేస్తాం. లెంత్ ఆఫ్ ది యూనిట్ సైడ్ కాబట్టి సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి ప్లస్ కన్సిడర్ చేయాలి, మైనస్ కన్సిడర్ చేయొద్దు. సో ఇక్కడ 13 ఇస్ ద రైట్ ఆన్సర్. డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు సైడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు డయాగ్నల్స్ ఆఫ్ చేసుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ మిగిలిన 2 భుజాల కొలతలు వస్తాయి. అవి కర్ణం కొలత కనుక్కుంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది. భుజం అంటే 13 యూనిట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మెథడాలజీ క్వశ్చన్స్ వచ్చినాయి మనకి ఇక్కడ 25. క్వశ్చన్ నెంబర్ 25 మెథడాలజీ క్వశ్చన్. It is not a general objective of mathematics teaching. Learning mathematics in children's right. Learning of mathematics should take place joyful. Children create meaningful problems and also solve them. Learning of mathematics must not only be useful for general living but also help people to lead the mathematics things. గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కానిదేది అంటారు. గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు. పిల్లలందరికీ గణిత అభ్యాసనం ఆనందంగా జరగాలి. పిల్లలు అర్థవంతమైన సమస్యలు రూపొందిస్తారు మరియు సాధిస్తారు. గణిత బోధన అభ్యాసనం సాధారణ జీవితానికి మాత్రమే ఉపయోగపడమే కాకుండా గణితీకరణకు దారితీసేలా ఉండాలి. అంటే గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కానిది. సాధారణ లక్ష్యం కానిది అంటే పిల్లలు అర్థవంతమైన సమస్యలు రూపొందిస్తారనేది సాధారణ లక్ష్యం కాదు. అర్థవంతమైన సమస్యలు రూపొందించడం వారు రూపొందించలేరు కాబట్టి వారు మరియు సాధిస్తారని కూడా అంటుండ్రు. ఇవి కాదు. గణితం పిల్లలు నేర్చుకోవడం వాళ్ళ హక్కు. ఇది సాధారణ లక్ష్యమే. ఆనందంగా జరగాలనే సాధారణ లక్ష్యమే. అవి ఒక ఓన్లీ బోధనాభ్యాసం సాధారణ జీవితానికి మాత్రమే ఉపయోగపడేది కాకుండా గణితీకరణ దారితీసేలా ఉండాలి. ఇవి సాధారణ లక్షణాలు. 3 అనేది కరెక్ట్ కాదు. 25 క్వశ్చన్ నెంబర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ 25కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. The following specifications belongs to the application objective. So generalizes analysis, detects errors, establishes relationships. వినియోగ లక్ష్యమునకు సంబంధించిన స్పష్టీకరణలు అని అడిగాడు మనం. వినియోగ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఏంటి? మరి మనకు వినియోగం సంబంధించిన స్పష్టీకరణలు సామాన్యీకరణ చేయడం, విశ్లేషణ చేయడం, దోషాలను గుర్తించడం,
సంబంధాలను స్థాపించడం. సో ఇక్కడ మనకు సంబంధాలు స్థాపించడం వస్తుంది, దోషాలను గుర్తించడం కూడా వస్తుంది, సామాన్యీకరణ చేయడం కూడా వస్తుంది. అంటే వినియోగ లక్షణ సంబంధించిన స్పష్టీకరణలో సామాన్యీకరణ చేయడం వస్తుంది, దోషాలను గుర్తించడం వస్తుంది, సంబంధాలను స్థాపించడం కూడా వస్తుంది. కాబట్టి ఈ 3 రైటే. ఇక్కడ చూద్దాం, బి లేనిది ఇక్కడ కూడా బి వచ్చింది, ఇక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. సో ఇక్కడ 2 ఇచ్చిండు, సిడిఏ డిఏసి అని 2 సేమ్ ఇచ్చిండు. సో ఏదైనా రైట్ ఆన్సర్ ఇక్కడ అవుతుంది. సో మనం 3 కానీ 4 కానీ రైట్ ఆన్సర్ చేసుకోవచ్చు. ఏదైనా రైట్ ఆన్సర్ ఇక్కడ. The pair of methods of teaching mathematics which keep the pupils as an active participants is heuristic and deductive, inductive and synthesis, inductive and deductive, heuristic and inductive. అంటే విద్యార్థి క్రియాత్మక భాగస్వామిగా ఉండే గణిత బోధన పద్ధతుల జంట. క్రియాత్మకంగా ఉండాలి. అంటే అన్వేషణ, నిగమన అని ఇచ్చాడు. అసలు నిగమన ఏంది, అన్వేషణ ఏంది? అన్వేషణ అంటే క్రియాత్మకంగా ఉండాల్సిందే, ఎందుకంటే అతను అన్వేషణ చేస్తున్నాడు. సో అన్వేషణ చేస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా క్రియాత్మక ఉండాల్సింది. నిగమన అంటే నిగమనలో క్రియాత్మకత అవసరం లేదు, ఎందుకంటే ఒక ఫార్ములాను ఉపయోగించి ఇప్పుడు a+b² ఉంటే ఆ ఫార్ములాను ఉపయోగించి సబ్స్టిట్యూషన్ చేయడము నిగమన పద్ధతి కిందకి వస్తుంది. ఇప్పుడు ఇందాక చేసినాం మనం πr² స్థూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా వేసేసి అందులో సబ్స్టిట్యూట్ చేసినాం, అది నిగమన ఫార్ములా ద్వారా సాధించడం. కాబట్టి ఇక్కడ క్రియాత్మక భాగస్వామి అనేది ఎక్కువగా ఉండదు. ఆగమన, సంశ్లేషణలో కూడా క్రియాత్మక భాగస్వామి ఉండదు. ఆగమన, నిగమన కాదు. సో అన్వేషణ, ఆగమన ఇస్ ద రైట్ ఆన్సర్. ఆగమన అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా సాధారణీకరించడం, అంటే అక్కడ కూడా క్రియాత్మక భాగస్వామి ఉండాల్సింది. మోర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని అవన్నిటికీ ఒకటే ఆన్సర్ వచ్చినప్పుడు వాటి ద్వారా ఇది సాధారణీకరించడం అనేది ఆగమన పద్ధతికి వస్తుంది, అన్వేషణ పద్ధతి. సో ఈ 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఓబీబీ ప్రైమరీ స్కూల్స్లో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల కొరకు నల్లబల్ల పథకం ప్రారంభించిన సంవత్సరం 86లో డిజైన్ చేయబడింది. ఈ నల్లబల్ల 87లో ప్రారంభించారు. సో 1987 ఇస్ ద రైట్ ఆన్సర్. బ్లాక్ బోర్డ్ ఆపరేషన్ అనేది. సో 3rd ఇస్ ద రైట్ ఆన్సర్. 28, క్వశ్చన్ నెంబర్ 28. Arrange in a sequence the steps followed in the Morrison model lesson plan. Presentation, assimilation, organization, exploration, recitation. సో మోరిసన్ నమూనా పాఠ్యపథకంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చుకున్నాడు. ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, శోధన, వల్లెవేయడం. సో ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 29 క్వశ్చన్ నెంబర్కి మోరిసన్ నమూనా పాఠ్యపథకం సోపానాలు వరుస క్రమంలో అమర్చమన్నాడు. కాబట్టి ఇక్కడ శోధన అనేది ఫస్ట్ వస్తుంది. శోధన అంటే మనకి ఇంగ్లీష్లో ఏమిచ్చిండు, మనకు ఎక్స్ప్లోరేషన్ అనేది ఫస్ట్, శోధన అనేది ఫస్ట్ వస్తుంది. డి ఈజ్ ద శోధన ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రదర్శన వస్తుంది, ఏ వస్తుంది. నెక్స్ట్ సాంశీకరణం వస్తుంది, బి వస్తుంది. తర్వాత వ్యవస్థీకరణం, తర్వాత వల్లెవేయడం. అంటే శోధన ఇది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ 2 వస్తుంది, 3, 4, 5. చూడండి ఎక్కడ ఉంది అవి. ఫస్ట్ డి ఫస్ట్ ఉండాలి. డి ఫస్ట్ ఉన్నది ఒకటే ఉంది ఆప్షన్ ఇక్కడ. సో ఇదే రైట్. డి ఫస్ట్ వచ్చింది కాబట్టి మనకు 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. The word which should not
be used while preparing the essay type questions is? Mention the similarities, mention the differences, discuss, explain. వ్యాసరూప ప్రశ్నలు ఎస్సే టైప్ క్వశ్చన్స్ తయారు చేయనప్పుడు ఉపయోగించకూడని పదం పోలికలను తెలపడం, సిమిలారిటీస్ చెప్పడం, భేదాలు డిఫరెన్సెస్, చర్చించుము, విశదీకరించు. సో ఇక్కడ ఇందులో వ్యాసరూప ప్రశ్నల్లో పోలికలను తెలుపమని రాయొచ్చు, డిఫరెన్సెస్ సిమిలారిటీస్ రాయగలుగుతారు, డిఫరెన్సెస్ కూడా రాయగలుగుతారు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలుగుతారు, విశదీకరించు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డిస్కస్ అనేది దీనికి సూటబుల్ కాని పదం కాబట్టి సో థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సూటబుల్ ఉపయోగించకూడని పదం అంటుంది కాబట్టి థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మిగతా వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.